హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో మన ఫైనల్ గా కోర్ట్ వర్సెస్ నోబడి మూవీ అయితే రిలీజ్ అయింది. జెన్యూన్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందామా. మూవీ ఎలా అనిపించింది అన్నా? ఇప్పుడే కోర్ట్ సినిమా చూసినా, సినిమా బాగుందన్నా, సూపర్ హిట్ అన్నా సినిమా. కోర్ట్ సినిమా అయితే అల్టిమేట్ అన్నా, మంచి సబ్జెక్ట్, ఇది జెన్యూన్ సబ్జెక్ట్ అన్నా, బాగుందన్నా. ప్రేమ గెలిచిందా? ప్రేమ గెలిచిందనా, గెలిచింది. ఏడ గెలిచిందనా, లాస్ట్ కి చివరికి గెలిచింది. ఎలా అంటే నా ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్తుందనా, సెకండ్ హాఫ్ అయితే ఇట్లా లేచిపోద్ది స్టోరీ. ప్రేమ గెలిచిందనా, న్యాయం జరిగింది, తప్పులేదు. నాని అన్నమాట నిలబెట్టుకున్నానా అన్నా? నానేనా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావనా? మూవీ ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికి మాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కింద పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. రెండు చేతులు జోడిస్తున్నా పిల్లలకు ఇట్లాంటి సినిమాని చూడండి. పుష్పాన్ని తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏందన్న? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయిన 10th క్లాస్ లో ఫెయిల్ అవుతాడు. కింద గోసి పైన ఒకటి షర్ట్ ఉండేది ఏముండదు, అదే కూలి పని చేయాల్సి వస్తుంది పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినాం అనుకో, 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. ఇక పుష్ప సినిమా గురించి ఎత్తకుండా నా పనికి మాలిన సినిమానా అట్లా. ఆ స్టోరీ నేను అల్లు అర్జున్ తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడికి తిడుతున్నా. పుష్ప బాగాలేకుండా 2000 కొట్టింది, 2000 కోట్లు కొట్టింది. నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా. నీ పేరు నేను చెప్తున్నా చూడు. ఇగో చెప్తున్నా భయ్యా, హుస్సేన్ సాగర్ ఉంది భయ్యా, మన పక్కనే హుస్సేన్ సాగర్. ఆ హుస్సేన్ సాగర్ అందరు ప్రపంచ నలుమూలలో వచ్చి చూడటానికి వస్తారు. దేనికి? అందులో మనం హైదరాబాద్ వాళ్ళు మొత్తం 1, 2 పోస్తున్నాం, దాన్ని చూడటానికి వస్తారు. పనికి మాలిన సినిమాలు 100 మంది చూస్తారు. సినిమా కాదు ఇక నువ్వు చెప్తే నేనేం చెప్పలేదు. 2000 కోట్లు కొట్టిన సినిమాని బాగాలేదు అంటే ఇగో చెప్తా. ఇగో ఇంకోసారి చెట్లలో అమ్మాయి అబ్బాయి పోతే 100 మంది చూస్తారు. అదే సాంప్రదాయంగా ఒక తెలుగు అమ్మాయి పోతే ఎవరు చూడరు. ఇక నువ్వు చెప్పేదాన్ని నువ్వు అల్లు అర్జున్ యాంటీయా? అల్లు అర్జున్ అంటే నా లవ్. మరి ఎందుకు పుష్పని తిడతలేను, ఆ స్టోరీ రాసిన గాడిని తిడుతున్నా. వై? బికాస్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. ఈ తల్లి ఆయన వెనక చేతులు కాళ్ళు కట్టుకున్న తర్వాత ఫైట్ ఎవడన్నా చేస్తాడా? తెలుగు ఇంగ్లీష్ లో ఎవడన్నా చేశాడా? కట్టప్ప చేసినావా? చేయలేదు. స్టోరీ ఏం నచ్చిందో నీకు? చూసినారా భాయ్ బరాబర్? సినిమా బాగానే ఉంది, కచ్చరాగా వాళ్ళు ఇట్లానే ఉంటారు. పందులే గుంపులు వస్తాయి. నాని సింగిల్ గా వస్తాడు, తగ్గదు. బానే ఉంది బ్రో. నీకు మాట్లాడే దమ్ము ఉంటే పుష్ప సినిమా అల్లు అర్జున్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. కానీ ఆ సినిమా స్టోరీ నాకు నచ్చలే. చూసి ఈ అన్నం చూసి నేర్చుకోవాలి. ఈ అన్న పోయి దొంగతనం చేసుకో. అదే విధంగా మన పుష్ప సినిమాను తక్కువ అంచనా వేస్తారు. పుష్ప సినిమా ఒకే మాట, పుష్ప సినిమా గురించి ఒకటి చెప్తున్నా. గుద్దలో దమ్ము లేనోడు మాట్లాడతాడు పుష్ప సినిమా గురించి. రికార్డులు కొట్టలేనోడు ఒక మాట పుష్ప సినిమా మంచి సినిమా. అల్లు అర్జున్ అన్నని 100 సినిమాలు ఎవరైనా కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, మేము పుష్ప సినిమాని ఆపుతాము అని 100 సార్లు చెప్తే 2000 కోట్లు కొట్టిన మగాడు అల్లు అర్జున్ ఆ సినిమా బాగాలేదంటారా? జనాలు ఏమన్నా ఎదవలా? 2000 కోట్లు ఎందుకు ఇచ్చారు పుష్ప సినిమాకి? ఏదైనా పెంచుకొని సినిమా నచ్చకపోతే ఎవడు రాడు థియేటర్ కి? సరేనా? ఆ నలుగురు లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎవడో చూడడు. నువ్వైనా పోవు, పొద్దున్న నుంచి ఉద్యోగం చేసి సస్తున్నావు, ఒక రిలాక్షన్ కోసం సినిమాకి వస్తాం. సినిమా ఎలా ఉంటాయిందయ్యా? మాకెందుకు 2 గంటల సేపు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా? అంతేగాని పుష్ప సినిమా బాగాలేదంటాడా? నేను పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా, అల్లు అర్జున్ అంటే నాకు కోపమే. కానీ పుష్ప సినిమా దెంగాడు, వాడు మగవాడు. అల్లు అర్జున్ మగవాడు ఒప్పుకోవాలా? ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా
అందరూ ట్రోల్ చేసినా రికార్డ్ కొట్టి చూపించాడు సరేనా. కానీ పుష్ప సినిమా బాగాలేదు అనకండి, పాన్ ప్రాక్ సినిమాలు ఓకే, కానీ సినిమాలు అలాంటివి ఆడతాయి. కేజీఎఫ్ కానీ ఒకటి, RRR కానీ, కేజీఎఫ్ కానీ రికార్డు కొట్టిన ఏ సినిమాలైనా కూడా జనాలకు పనికిరావు, అర్థమైందా? అంత మాత్రం సినిమా బాగాలేదని అనకండి. ఇప్పుడు అలాంటి సినిమాలే కావాలి. మీకు దమ్ముంటే ఎమోషనల్ అయ్యారు మీరు. ఎమోషనల్ కాదు బ్రో, పుష్ప సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కోటి సినిమా బాగున్నప్పుడు కోటి సినిమా గురించి మాట్లాడాలి. ఇంకా ఏది వచ్చినా సరే, పుష్ప రికార్డు బ్రేక్ అయిందా? ప్రభాస్ సినిమా వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ రేపు హరిహర వీరమల్ వచ్చింది అనుకో, పుష్ప సినిమా కన్నా బాగుందా? అసలు ఎందుకు అల్లు అర్జున్ గెలుపుతున్నారు? మన అన్న రికార్డు కొట్టినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మన రికార్డు పోయిందనుకో అన్ని మూసుకొని ఆగాల, మన టైం వచ్చేదాకా. అర్థమవుతుందా? పుష్పాన్ని తక్కువ చేస్తారా? ఎంత కష్టపడ్డాడయ్యా క్లైమాక్స్ లో, ప్రాణం పెట్టి చేస్తాడు అల్లు అర్జున్. ఆ సినిమా బాగాలేదంటారా? బాహుబలి, ఇప్పుడు పుష్ప రికార్డులు కొట్టాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. మహేష్ అన్న రావాల్సిందే, రాజమౌళి వల్లే అవుతుంది, ఇంకా ఏ సినిమాలు లేవు సరేనా. అల్లు అర్జున్ ప్రతి ఓడి తిట్టేవాడే, వాడి అమ్మ ఆయనకి దమ్ముంది, డాన్స్ చేసే దమ్ముంది, ఫైట్ చేసే దమ్ముంది, ఇంకా ఎవరికి లేదు కాబట్టి మాట్లాడతారు సరేనా. కోటి సినిమా బాగుంది, నాని అన్న స్టోరీ సెలెక్షన్ ఎక్సలెంట్, కానీ అలా సినిమా థియేటర్కి వచ్చి చూడరు. అల్లు అర్జున్, బాహుబలి, ప్రభాస్ వస్తేనే షో ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చింది? కోర్టు మహా అంటే 50 కోట్లు వస్తుందా? 2000 కోట్ల సినిమాతో పోలుస్తారు మీరు కోటి సినిమాని. స్టోరీ బాగుంది, కానీ అలాంటి సినిమాలకి ఆడియన్స్ రారు. మొన్న వచ్చిన చావా లాంటి సినిమాలకి ఓకేనా, అలాంటివి ఉండరు. ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలే ఆడతాయి. అలాంటి సినిమాలు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. పుష్ప సినిమా చూసినప్పుడు ఒక మాట చెప్పండి, ఎంత ఎంజాయ్ చేశారు మీరు? బాగా ఎంజాయ్ చేశారు లేదా? ఆ రష్మిక మందన పాట అన్నప్పుడు మొత్తం కింద నుంచి పైదాకా గారింది, మళ్ళీ గమాలి అందుకలు అన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చి మాత్రం బాగాలేదంటారు. సినిమా సూపర్ ఉంది. పుష్ప సినిమా గురించి మాట్లాడే అర్హత మనకి లేదు. ఎందుకు లేదు బ్రో? మీరు ఒకటి చెప్తున్నా, నువ్వు ఏ కెమెరామెన్ తెలియదు. నువ్వు కెమెరామెన్ కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్ కోసం అడుగుతాడు. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ప్రభాస్ గురించి అడుగుతావు. ఎట్లయినా చూస్తావు, అర్థమవుతుందా? కానీ వాడు మగవాడు, అల్లు అర్జున్ మగవాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మగవాడే, మనం ఒప్పుకోకపోయినా. లవ్ చేయకముందు ఎలా ఉంటా, నేను ఒక గోల్ని అంటే నేను ఒక పెద్ద కంపెనీ పెట్టాలి, మధ్యలో లవ్ ట్రాక్ వస్తే ఎలా ఉంటుంది బాధలు, దాంట్లో ఎలా మునిగిపోతాం, ఎలా స్ట్రగుల్ పడతాం అనేది దీంట్లో స్టోరీ ఉందన్న. బాగుంది, స్టోరీ సూపర్ ఉన్నా, బాగుంది. ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. లాస్ట్ చూసింది లక్కీ భాస్కర్ అనుకుంటా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసింది. ఆ లెవెల్లో ఉంది కోర్టు మూవీ. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంక చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్, ఎవ్రీ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. అండ్ మెయిన్ గా మంగపతి గారు చేసిన శివాజీ, ఆయన అసలు TFI లో కంబ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే నాని గారు చెప్పారో కోర్టు మూవీ బాగుంటేనే హిట్ 3 చూడండి అని చెప్పారు, ఆ మాటకి మన స్టేట్మెంట్ మనం చూసుకుంటే హిట్ 3 మనం 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్ అయితే కోర్టు ఉంది. నాని ఇచ్చిన స్టేట్మెంట్ పై 100% స్టాండ్ నిలబడడానికి 100% ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం హిట్ 3 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్ ఉంది కోర్టు మూవీ అయితే. చాలా మంది కాకపోతే మూవీ ప్రొడ్యూస్ చేసి పబ్లిక్ ని రెచ్చగొట్టి మరి సినిమా థియేటర్ లకు రప్పిస్తారు అంటారు, అది కరెక్ట్ అనుకోవచ్చా? ఇప్పుడు మనం నిన్న 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. దిల్రూబా ఒకటి. దిల్రూబా ఏంటంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఒక యావరేజ్ మూవీని మనం బ్లాక్ బస్టర్ అని రుద్దితే మేబీ అది హిట్ అవ్వచ్చు, కానీ ఒక బిలో యావరేజ్ మూవీని మనం బ్లాక్ బస్టర్ రుద్దితే అది కంప్లీట్ డిజాస్టర్ అయితే. ఆ కోవలోకి వస్తుంది దిల్రూబా, ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ గా ఆన్లైన్ లో వచ్చే ప్రతి రివ్యూ కూడా ఫేక్ రివ్యూ, ప్రతిదీ కూడా PR జనరేట్ చేసుకున్న రివ్యూ. కానీ కోర్ట్ ఏంటంటే జెన్యున్ రివ్యూ కనిపిస్తుంది, సో జెన్యున్ గా ఉంది. అండ్ PR మీడియా ఎంత రుద్దినా సరే, ఆ రుద్ర మనకి సినిమాలో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్నప్పుడు ఎలాగా ఆడింది, కంటెంట్ ఉన్నా ఎంత రుద్దినా సరే అవేమి పట్టించుకో జనాలు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు. కోవలో చూసుకుంటే కోర్టు మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉన్న మూవీ, గేమ్ చేంజర్ కూడా కంటెంట్ ఉన్న మూవీ కదా, బట్ అది ఏం అంత నెగిటివిటీ ఉంది కదా, ఆడలే కదా. కోర్టు కూడా సేమ్ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. లేదు, కోర్టుకి ఇలాంటి మూవీస్ చాలా జనాలు చూడాలి అని చూస్తారు కూడా. ఎందుకంటే ఇలాంటి చూస్తే ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మనం బయట ఒక పిల్లోడైనా సరే, లేదంటే ఒక బయటికి వెళ్ళి నేను ఒక తప్పు చేస్తాను, అది ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి, అలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు ఒక లా గురించి చదువుకుని లా గురించి తెలుసుకుంటే సమాజం పట్ల వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అవునన్నా, కోర్టులో తప్పు లేదన్నా, ప్రేమలో తప్పు లేదు, కోర్టులో న్యాయం జరిగింది, తప్పు లేదు ప్రేమలో. పాట బాగుందన్న. సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు, కంప్లీట్ గా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే తన రైటింగ్ స్కిల్ తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు. ఎక్కడ ఒక ల్యాగ్ సీన్ లో ఫీల్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ ఒక ట్రిమ్ చేద్దామనే సీన్ ఉండదు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఒక లవ్ స్టోరీ ఒకటి అంత మెచ్యూర్ లవ్ స్టోరీ కాకపోవచ్చు, ఎందుకంటే ఆ నిబ్బ ఆశాలకి అదే కరెక్ట్ అనుకోవచ్చు. కానీ
ఎక్కడ ఒక ట్రిమ్ చేయాల్సిన ఒక పాయింట్ కూడా లేదు. కంప్లీట్ గా 2 hours 30 minutes మూవీలో ఎక్కడ ఒక లాగ్ సీన్ లేకుండా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. అండ్ చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. బయట అది కరెక్ట్ వాళ్ళ ఆర్టిఫిషియల్ తీసుకోలేదు కదా, ఒక యాడ్ చేసి తీసుకోలేదు కదా, బయట ఉన్న చట్టమే తీసుకున్నారు. ఇప్పుడు కిరణ్ పవర్ ఉన్న 10 మందిని తీసుకొని అది ఇది అన్నాడు కదా, అది మాటల వరకే పరిమితం అనుకోవచ్చు. ఇది మూవీ బస్సు పెంచాలని అలా మాట్లాడడానికి మేబీ మూవీ దాంట్లో కాకుండా బయట చెప్పండి బాగుంటది. మేబీ ఆయన చేస్తారు, ఆయన మరీ అబద్ధం చెప్పి మంచిదే కాదు, చేస్తారు. కాకపోతే ఏంటంటే మూవీ ఫంక్షన్ లో కాకుండా బయట చెప్పుకుంటే ఇంకొంచెం మంచి పేరు వస్తుంది కదా అని నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే మన దిల్రుబా ప్రొడ్యూసర్ కూడా నన్ను చితకొట్టూరి మధ్యాహ్నం వరకు మూవీ బాగాలేకపోతే అన్నాడు. నాని కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ మూవీ బాగాలేకపోతే హిట్ చూడకుండా ఎందుకు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా టికెట్లు బుక్ కావడం కోసం? అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ లో ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక హామీలు ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు అలానే చేస్తున్నారు. సో రెచ్చగొట్టేలాగా తయారయ్యారు అనుకోవచ్చా వీళ్ళందరూ? లేదు, దిల్రుబా ప్రొడ్యూసర్ చాలా తెలుగుగా చెప్పుకున్నాడు. ఆయన ఎక్కడ మూవీ బాగాలేకపోతే అనలేదు, హీరో ఫైట్స్ బాగాలేకపోతే నన్ను కొట్టడం అన్నారు. ఫైట్స్ వరకు శామ్ బీజం అయినా సార్ అది నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అండ్ కోర్టు కూడా ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు కాబట్టి అండ్ సినిమా కంటెంట్ నమ్మారు కాబట్టి అలాంటి డైలాగ్ చెప్పొచ్చు. అలాంటి డైలాగ్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు సినిమా లేకపోతే వాళ్ళు నెక్స్ట్ సినిమా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కోర్ట్ అనేది ఆయన చెప్పిన మాటలో లేకపోయింటే ఆయన నెక్స్ట్ మూవీ హిట్ 3 పక్క బాగాలేకపోయినా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్ చూసి ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఏంటంటే ఈ మూవీతో ఆయన జడ్జ్మెంట్ 100% నిజమైంది, న్యాయం జరిగింది. నాని అన్న చెప్పినందుకు అన్నా నిజంగా నాని అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న, న్యాయం జరిగింది. ఫస్ట్ వంశీ అంటే మన టాలీవుడ్ లో ఎంతమంది వంశీ గారులు ఉన్నారు. మన కృష్ణ వంశీ గారు వచ్చి, పెద్ద వంశీ గారు కావచ్చు, ఇలా ఒక్కంత వంశీ గారు కావచ్చు. సినిమా మంచి ఇవాళ హోలీ కూడా హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. అంటే రాధాకృష్ణులు కూడా హోలీ ఆడతారు, వంశీ కృష్ణుడు అంటారు కదా, అలాగా ఆల్ ది బెస్ట్ యువర్ వంశీ టీవీ. నేను ఏం చెప్తానంటే కోర్ట్ సినిమా నేను వాంటెడ్లీ చూడలేదు, ఎందుకంటే మా ఊరు అమ్మాయి ఆవిడ అరంగేట్రం చేశారు కాబట్టి నేను వీకెండ్ వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తో అక్కడ చూద్దాను. ఎందుకంటే నాకు కొంచెం మూవీ అంటే బాగా ప్యాషనెట్. సో ఫ్రెండ్స్తో నేను చూసి వెళ్ళానంటే వాళ్ళు నన్ను కొడతారు స్టోరీ చెప్పేస్తానని. అందుకని ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ కోర్ట్ మూవీ విత్ ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా బాగుందన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక రోహిణి గారి గురించి చెప్పాలి. ఆవిడ నాని అన్న గురించి చెప్పినట్టు చాలా బాగా చెప్పారు. చాలా మంది ఏంటంటే ఒక క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఫేవరెట్స్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా పెర్ఫార్మర్స్. సో అలాగా రోహిణి గారు మనకి రఘువరన్ గారు ఎలాగా ఒక రోల్ చేస్తే ఆ ప్లేస్ లో ఇంకోళ్ళని ఎలాగా మనం ఊహించుకోలేమో, రోహిణి గారు కూడా అంతే. సో ఏ రోల్ చేసినా ఒక వదిన అవ్వచ్చు, లేకపోతే మదర్ అవ్వచ్చు, ఏదైనా అలాగా. మొన్న ఆవిడ ద వే షీ స్పోక్ అంటే ఒక నాని అన్న సినిమా అంటే ఒకవేళంటే ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మన 3 గంటలు ఎవరన్నా యంగ్స్టర్స్ కానీ ఎవరన్నా ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఆ 2.5 hours థియేటర్లో కూర్చుంటే మినిమం ఏదో కంటెంట్ గుడ్ టేక్ అవే ఉంటుంది ఇంటికి, లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా ఏదో ఇన్స్పైరింగ్ కంటెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి గారు. యూట్యూబ్ కూడా చెప్తున్నాను భయ్య, యూట్యూబ్ లో అన్ని మీడియాలని ప్రతి ఒక్కటి చెప్తున్నా, సినిమా పేరు అడిగి టోటల్ డీటెయిల్స్ చెప్తారో లేదో కూడా తెలుసుకోండి. ఎందుకంటే సినిమా చూడకుండా వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దొంగ టికెట్ మీద వెళ్ళి సగం ఇంటర్వెల్ చూసి లేదంటే ఇంటర్వెల్ పేపర్ చూసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా గురించి పూర్తిగా డీటెయిల్ తెలుసుకోండి. అలా ఉన్న అఫ్కోర్స్ మీరు సినిమా చూడకపోయినా అలా ఉన్న క్యారెక్టర్లు ఎవరెవరో మీకు తెలిసి ఉంటుంది, వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి అడగాలి. ఎందుకంటే వితౌట్ టికెట్ అసలు సినిమా చూడకుండా చెప్తున్నారు. ఈ విషయాల వల్ల సినిమా దెబ్బతింటున్నది. అండ్ ఒకరోజు ముందే ప్రీమియర్లు వేయటం వల్ల కూడా కొంతమంది నెగిటివ్ ఒకటి చెప్తున్నారు. సార్ ప్రీమియర్లు బంద్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఫుల్ టైట్ సెక్యూరిటీలో ప్రీమియర్లు వేయాలని కోరుకుంటాను నేను. కోర్టు మూవీ అయితే వండర్ఫుల్ మూవీ అయ్యా, చాలా బాగా అనిపిస్తుంది. నాని అన్న నిజంగా ఆయన ప్రొడ్యూసర్గా మారిపోయి ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది, ఆయనకు డబ్బులు ఏం అవసరము, మంచిగానే హీరో సంపాదించుకున్నాడు కదా అనుకున్నాము. కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. తల్లిదండ్రులు సపరేట్ పిల్లలు సపరేట్ కాదు, యూత్ సపరేట్ కాదు, అందరూ కలిసి కూతురు ఆ 10 ఏళ్ళు కావచ్చు, 10th జరిపోవచ్చు, మెచ్యూర్డ్ అయినా అవ్వకున్నా చిన్న పంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ సినిమాకు కూర్చొని పక్కన కూర్చొని సన్నివేశం వివరించాలి. అవసరమైతే వీళ్ళకపోతే ఇంటికి వెళ్ళి వివరించాలి. సినిమా చూసావు కదా నీకేమనిపించింది మన పిల్లల్ని తెలుసుకోవాలి. అంత మంచి సెంటిమెంట్ ఉంది, అంత మంచి మెసేజ్ ఉంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ప్రతి ఒక్కరు చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పోక్సో చట్టం ఉంటుంది, అది కనుక మన మీద పడితే మన జీవితాలు బతుకులు నాశనం అవుతాయి. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పోక్సో చట్టం నుంచి నీకు పడ్డ కేసుల గురించి కోలుకోలేవు. సో అది తెలుసుకోవాలంటే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆడ మన సిస్టరే ఉండొచ్చు, లేదంటే మనమే ఇరుక్కుపోవచ్చు. ఆ సందర్భంలో ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. బీజిఎంలు ఎలివేషన్స్ ఈ సినిమాకి అవసరం లేదు భయ్య. మంచి స్టోరీ వెళ్ళింది, దాని పట్ల స్క్రీన్ ప్లే వెళ్ళింది, పద్ధతిగా పోయింది. శివాజీ అన్న ఫస్ట్ సీన్ అయితే నాకు నచ్చలేదు, బోరింగ్ అనిపించింది. ఫస్ట్ సీన్ శివాజీ అన్న కనబడ ఫస్ట్ సీన్ అయితే నాకు నిజంగా రియల్గా చెప్తాను భయ్య, ఎవరు తిట్టుకున్నా కొట్టుకున్నా పర్లేదు, పట్టుకొని కొట్టినా పర్లేదు, ఫస్ట్ సీన్ నాకు నచ్చలే. శివాజీ అన్నది బిగ్ బాస్ తర్వాత నార్మల్గా ఉంటుందేమో, ఊరికే వచ్చి కనపడి వెళ్ళిపోతారని అనుకున్నాం. కానీ ఆయనకు ఒక్కొక్క సీన్ పడుతూ ఉంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ఆయనకి ఎంత ఎలివేషన్ వచ్చిందో ఆ సినిమా తర్వాత షో తర్వాత
ఈ సినిమాలో ఒక మన తెలుగు సినిమాకు మంచి పెద్ద విలన్ దొరికాడు అనే ఫీలింగ్ కలిగింది. అసలు రుద్ర రూపం అనమాట. ఒకవేళ ఆయన గనక కత్తి కటారు ఏదైనా ఇచ్చి కొట్టుమంటే నరికేసేవాడేమో, అంత ఎమోషన్ చూపించాడు, అంత తిప్పుతాడు కూడా, అట్లా కసి చూపించాడు. అంటే మనకు రాయలసీమ చూపించారు, సినిమా చూపించాడు, కసి కనబడుతుంది, అటువంటి ఎమోషన్ కనబడదు అనమాట. ఫ్యూచర్ లో ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమాలో విలన్ గా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఆయన పాత్ర అంత అద్భుతంగా అనిపించేస్తుంది. హీరో హీరోయిన్ లో డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తో, ఫేస్ తో, కళ్ళతో మస్తు అనిపించేస్తుంది. ఒక పాట మనకు ఆల్రెడీ బాగా వైరల్ ట్రెండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే మనకు యూట్యూబ్ లో నార్మల్ అనే కదా కనపడేది, దాన్ని ఊహించేసి వస్తాం కదా, వచ్చిన తర్వాత అంటారు రే ఊహించుకున్నంత లేదురా భయ పాడని, కానీ వండర్ఫుల్ గా అనిపించేస్తాయి. మనం కుర్చీలో ఎగరడం కాదు, అది ఎగరడం వేరే. అదేంటంటే ఉప్పు కారం దీన్ని ఎగురుతాడు చూసిరా, అది వేరు. ఇదేంటంటే మన మనసు ఎగురుతా ఉంటది అనమాట ఆ పాట అన్నప్పుడు, అంత అద్భుతంగా అనిపించేస్తాయి. నెక్స్ట్ కుర్రాడి పాత్ర ఇప్పుడు సలార్లో కానీ రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ నటించుడు. డైలాగులు లేకుండా ఆ పిల్లాడ సినిమా ఒప్పుకున్నాడంటే రియల్లీ గ్రేట్. ఇంకా సాయి కుమార్ గారి పాత్ర జస్ట్ ఐడియాస్ ఇచ్చుకుంటూ పోతాడు, క్వశ్చన్ వేసుకుంటూ పోతుంటాడు. ఆయన కూడా గతంలో చెప్పినట్టుగా హెవీగా బేస్ కంఠంతో లేవు, చెప్పుకుంటూ పోతుంటే ఆ డైలాగ్స్ మన మనసును మైండ్ ను టచ్ చేస్తారనమాట. ప్రియదర్శికి ఇన్స్పిరేషన్ అనమాట, మస్త్ అనిపించేస్తుంది ఆ పాత్ర. అలాగే హీరో గురించి, ఆ కుర్రాడి గురించి తాపత్రయపడే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఫ్రెండ్ క్యారెక్టర్లు మస్త్ అనిపించేస్తాయి. చిన్నగా ఉన్న మస్త్ అనిపిస్తుంది. వాళ్ళ చెల్లె క్యారెక్టర్ కూడా బాధపడుతూ ఒకసారి వాళ్ళ అమ్మని ఇలా చూస్తుంటే, వాళ్ళ నాన్న ఇలా చూస్తుంటే గుండెలు పిండేసినట్టు అనిపించేస్తుంది. అలాగే తల్లిదండ్రుల పాత్రలు బాగుంటది. నెక్స్ట్ ఈ నాని గారి సినిమాలో తల్లి పాత్రలు పోషించే ఒక నటి ఉంటది, ఆమె పాత్ర చాలా అంటే చాలా, రోహిణి అనుకుంటా పేరు, చాలా బాగా అనిపించేస్తుంది. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకా మెయిన్ పాత్ర అంటే శివాజీ గారి తర్వాత, సాయి కుమార్ గారి తర్వాత ఇంకో పాత్ర ఒకటి ఉంటుంది విలన్ గా, హర్షవర్ధన్ ఏదో లాయర్ గా, మస్తు అనిపిస్తుంది. ఆయన కూడా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కేసును గెలిపించాలి అని విలన్ సైడ్ ట్రై చేస్తుంటాడు, మస్తు అనిపించేస్తుంది. టోటల్ గా భయ వండర్ఫుల్ మూవీ. అన్ని డిపార్ట్మెంట్లు చూడాలి, అన్ని డిపార్ట్మెంట్ కలిసి సేవ చేసేది ప్రజల కోసమే. మీరు కనుక ఏమాత్రం మిస్టేక్ చేసినా ఒక కుటుంబం నాశనం అయింది, జీవితం అంతా నాశనం అయింది, వాటి బతుకు నాశనం అయింది, ఇంట్లో ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు నాశనం అయింది. పొరపాటున అదే మీ ఇంటికి వస్తే మీ కుటుంబం కూడా నాశనం అయింది సార్. అప్పుడు మీరు కూడా తలెత్తుకొని తిరగలేరు. కోర్టుకి వెళ్దాం అనుకుంటారు. అరే నువ్వు ఆల్రెడీ నీ కుటుంబం పరువు పోతుందని నీ బిడ్డని ఇంట్లోకి రాని కోర్టు తీసుకెళ్తాను. ఆల్రెడీ నీ పరువు పోయింది కదా, కోర్టు దాకా ఎవరు పోయారు, పలానా కుటుంబం ఏంది, కారణం ఏంది, నీ బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు కోర్టు దాకా ఎందుకు పోయినావు, అక్కడే ఉండి మార్చేసుకోపోయాను, ఎందుకు మార్చుకోలేదు, కోర్టు దాకా ఎందుకు పోయాడంటే ఈ మెసేజ్ సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పోయారు. వండర్ఫుల్ మూవీ. నాని అన్న మిషన్ తిప్పి బెలిపెట్టి చెప్పాడు, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని చెప్పేసి. ఈ సినిమా నచ్చింది ఖచ్చితంగా హిట్ 3ని బ్లాక్ బస్టర్ చేస్తారు. వండర్ఫుల్ మూవీ. నువ్వు మిషన్ మాత్రమే మెలేజ్ చెప్పావు, నేను తొడగొట్టి చెప్తున్నా. కోర్టు సినిమా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. హిట్ 3 కోసం అయితే ఎదురు చూస్తున్నాము, చూస్తాము ఖచ్చితంగా. నువ్వు అరిచినవు చూసినావు ఆ అరుపుల్ని థియేటర్ చూడాలి అనుకుంటున్నా. హే అని ఒక బుద్ధి డైలాగ్ కూడా వాడు, కళ్ళు దొబ్బిన ఇంకో టైప్ లో. సో ఆ డైలాగ్ కోసం కాదు, నీ అరుపుల కోసం కోర్టు 3లో జరిగే ఈ సినిమా తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 హిట్ తర్వాత పార్ట్ 3లో నువ్వు ఎటువంటి కష్ట నష్టాలు చూపించబోతున్నావు. ఎక్కడ ఏ కుటుంబం నాశనం అయింది, ఏ రాష్ట్రం నాశనం అయింది, ఏ కుటుంబం బలి అయింది, ఏ అమ్మాయి జీవితాలు బలి అయింది ఆ సినిమాలు చూపిస్తావు అనుకుంటారా. సో అర్జున్ సర్కార్ గారు నీ ప్రతాపం చూడబోతున్నాం ఖచ్చితంగా. కోర్టు మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటాం, ఎందుకంటే 18 బిలో అన్నారు. సో ఆఫ్టర్ 18 తర్వాత ఏంటి మరి 3+ కాదు 4+ ఇస్తాను అయితే. వండర్ఫుల్ మూవీ. కోర్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి మెసేజ్ భయ్య, యూత్ కే కాదు, లాయర్లకు, పోలీసులకు, ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్ ఉంటాయి మనకు గవర్నమెంట్ తరఫున, ఆ ప్రతి డిపార్ట్మెంట్ చూడాలి భయ్య. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తాంటారు కొన్ని పొలిటికల్ ప్రెషర్ వల్ల. సో వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా మిస్టేక్ చేయొద్దు అనుకుంటే ఓవరాల్ గా వాళ్ళు చూడాలి. చూస్తే వాళ్ళ ద్వారా కూడా మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ ఇస్తాను భయ్య. మంచి మూవీ. హిట్ అయితే చాలా బాగా అనిపించింది. నా కోర్టు అయితే చాలా బాగా అనిపించింది. హిట్ 3 కోసం వెయిటింగ్ మేము. థ్యాంక్ యూ.